సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబాగారు మన అందరి కోసం అందించే సందేశం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఇస్తున్న సలహా బిడ్డ, పెడచెవిన పెడితే కష్టాలు తప్పవు, ఒక్క నిమిషం జాగ్రత్తగా వినమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా ఫ్రెండ్స్. ఇప్పుడు మన బాబాగారు సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఒక విషయం గురించి తెలిసాక ఆలోచిస్తూ ఉంటావు. అది ఏ విషయం అంటే, నీ చుట్టుపక్కల ఉన్న నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, నువ్వు చేసే పని గురించి తప్పుగా అనుకుంటున్నారేమో, అందుకని చెప్పి నన్ను అలా అంటున్నారేమో, అలా చూస్తున్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. కాకపోతే నువ్వు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. నీకు ముందు కాకుండా నీ వెనుక ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడే నువ్వు సగం ఎదిగావన్న విషయాన్ని గుర్తించుకోమ్మా. నీ ముందు మాట్లాడే ధైర్యం లేకనే వాళ్ళు నీ వెనకాల మాట్లాడుతున్నారనే విషయాన్ని నువ్వు గుర్తించుకో. అలా కాకుండా ఒక చిన్న మాట విను తల్లి. వాళ్ళని మనసులని నువ్వు కృంగిపోవడం, బాధపడటం, దిగులు పడటం, మానసికంగా నువ్వు దిగులుకి లోనవ్వడం, నీకు నువ్వే కృంగిపోయావంటే నీకు విజయం అనేది వాళ్ళే సాధిస్తారు తల్లి. నువ్వు ఓడిపోతావమ్మా. అలా కాకుండా నీకు నువ్వే స్ట్రాంగ్గా అని చెప్పి వాళ్ళు నా వెనకాల మాట్లాడుతున్నారు కాబట్టి నా గురించి వాళ్ళు ఎదురుగా మాట్లాడలేక నా చాటున మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళు నన్ను చూసి నిన్ను భయపడుతున్నారేమో అని చెప్పి నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి తల్లి. ఈ విషయం ఒకటి గుర్తుంచుకో. మరొకటి ఏంటంటే, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నేను బయటికి వెళ్ళలేనప్పుడు నా గురించి అందరూ చెప్పుకుంటున్నారేమో అని చెప్పి నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు బిడ్డ. ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోమ్మా. అదేమిటంటే, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా సరే, నీలో ఏ లోపం ఉన్నా కూడా నువ్వు విజయం సాధించిన రోజు, నువ్వు జీవితంలో ముందడుగు వేసిన రోజు ఎంత పెద్దవాళ్ళైనా సరే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు తల్లి. నువ్వు చేరుకునే గమ్యం ఎంత ఉత్తమమైనదిగా ఉంటుందంటే, నువ్వు ఈ మాటల్ని కూడా, ఇవి వేస్ట్ మాటలు తల్లి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఉన్నాను కదా. వాళ్ళు మాటలంటే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావు కదా. అంటే వాళ్ళకి నువ్వు ఎక్కువగా విలువనిస్తున్నావని అర్థం. అదే సమయాన్ని గడుపు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టావంటే నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా గొప్ప స్థాయికి వెళ్ళావమ్మా. సమయం అనేది చాలా విలువైనది. ఒక తండ్రి స్థానంలో ఉండి, ఒక తల్లి స్థానంలో ఉండి నువ్వు ఉత్తమమైన స్థానానికి రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సలహా ఇస్తున్నాను. దీన్ని ఎప్పుడూ కూడా పెడచెవిన పెట్టకుండా, ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు చేసే పని న్యాయబద్ధమని అని అనుకుంటున్నప్పుడు, నువ్వు ఎలా ఉన్నా కూడా నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారంటే ఆ జన్మాంతం కూడా నువ్వు వాళ్ళకి రుణపడిపోవాలి. అంతేకాని నీ రూపాన్ని నువ్వు చూసి బాధ పెట్టుకోవద్దు. ఎందుకలా చెప్పి నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన బిడ్డవమ్మా. నువ్వు ఎలా అనుకున్నా కానీ నా ఆశీర్వాద బలం, నాకు గురుబలం అనేది నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందమ్మా. కొంచెం కష్టపడు బిడ్డ. అతి తెలివి మాటలు, అతి తెలివి ఆలోచనలు, ఎందుకు పనికిరాని మాటలు, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టు. నువ్వు చదువుకునే పిల్లలైతే నువ్వు చదువుకో. నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు అనుకుంటే
ఈ సమయాన్ని నువ్వు వాళ్ళ కోసం ఎంత టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నావో ఆ సమయాన్ని ప్రిపేర్ అవ్వడంలో ఉద్యోగం కోసం నువ్వు చేసే పని కోసం అనేది ఉపయోగించుకో తల్లి. అలా కాకుండా నా గురించి ఇలా అనుకుంటున్నారు, నా చుట్టాలు నా గురించి ఇలా అనుకుంటున్నారు అని నువ్వు ఆలోచించడం వల్ల నీకు ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. రేపు నువ్వు నష్టాల్లో ఉంటే ఇప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళే నిన్ను మళ్ళీ మళ్ళీ వెక్కిరిస్తారు తల్లి. నిన్ను చూసి మళ్ళీ మళ్ళీ హేళన చేసి నవ్వుకుంటూ ఉంటారు. నీ జీవితం అనేది వాళ్ళకి టైం పాస్ చేస్తావా, లేదంటే నవ్విన వాళ్ళ చేతనే శభాష్ అనిపించుకుంటావో అది నీ నిర్ణయం బిడ్డ. నీపైనే ఆధారపడి ఉంటుంది. నీ సమయం అనేది చాలా విలువైందమ్మా. భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరిలాగా సాధారణంగా అందరిలా తిన్నాము పడుకున్నాము అని కాకుండా నా బిడ్డ ఎవరైతే నా వాక్కును ఉంటుందో నా బిడ్డ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించి అందులో గొప్ప విజయాన్ని గనుక నువ్వు పొందుతావు అంటే ఈ జన్మకి నువ్వు అర్థం ఉంటుంది బిడ్డ. నువ్వు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్గా ఉంటున్నావు కదా, అది నెరవేర్చుకో. నీకు బిడ్డలు కావాల్సినవి చూసుకో, ఇంటి పట్ల శుభ్రంగా ఉంచుకో, ఇంటిని చక్కగా సరిదిద్దుకో, నా పూర్తిగా చేసుకో, ఆ ఆరోగ్యంతో ఉండు. నువ్వు ఏదైనా సరే టీచర్ జాబ్కి వెళ్తున్నావా, ఆ పని సక్రమంగా చేసుకో, దాని మీదనే శ్రద్ధ చూపించాలి. అలా నువ్వు ఏ పని అయితే చేసుకుంటున్నావో నువ్వు చేసే పని ఏది కూడా చిన్నది కాదమ్మా. ప్రతి పని కూడా విలువైనదే. నువ్వు ఎప్పుడు కూడా ఈ వేస్ట్ మాటల గురించి ఆలోచించకుండా నువ్వు ఎలా ఉంటున్నావో ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు నా భక్తురాలివి. నీ మనసేమిటో నాకు తెలుసు తల్లి. నీ మనసుని ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం అనేది నీకు ఉంటుంది. ఎందుకంటే నీది మంచి మనసు, నీది చాలా ఉత్తమమైన మనసు. కాబట్టి నీ ఆలోచనలు అనేవి నీకు లేకుండా ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.